హలో గైస్, వెల్కమ్ టు మహేష్ బిగ్ బాస్ 8 యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గైస్. ఇంకా సాటర్డే రివ్యూకి వస్తే అంతకన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి గైస్. అభయ్ నవీన్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇంకా సాటర్డే రివ్యూకి వస్తే అభయ్కి రెడ్ కార్డ్ ఇవ్వడం కరెక్ట్ అని అనిపించింది. అన్ని లఫంగి మాటలు అని అనడం కరెక్టే. రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు యస్మి నిల్చొని రిక్వెస్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది గైస్. కానీ ఒకటి నచ్చలేదు ఏంటంటే ఎప్పుడు అభయ్ వెనక తిరిగే సోనియా మాత్రం స్టాండ్ తీసుకోలేదు. ఇది నాకు నచ్చలేదు గైస్. నెక్స్ట్ నిఖిల్ విషయానికి వస్తే గేమ్ ఎవరు బాగా ఆడారు అని అంటే అందరూ బాగా ఆడారని నిఖిల్ చెప్తాడు. తర్వాత నాగ్ సార్ అందరికన్నా బాగా ఎవరు ఆడారు అని అడిగితే సీత అని చెప్తాడు. ఇక్కడ నాగ్ సార్ సీత బాగా ఆడింది కానీ సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చారు అని అనడం బాగుంది. ఈ హౌస్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ ఒక విషయం చెప్పాలి. ఎక్స్టాస్క్లో మీరందరూ కుమ్మేశారు, మీ దగ్గర బాయ్స్ నేర్చుకోవాలి అని అనడం చాలా బాగా నచ్చింది గైస్. ఇంకా ప్రేరణ విష్ణుప్రియ విషయానికి వస్తే ఫస్ట్ గొడవ ఎవరు స్టార్ట్ చేశారని నాగ్ సార్ అడిగితే ప్రేరణ నేనే అని చెప్పడం, ఇంకా క్యారెక్టర్లెస్ సెల్ఫిష్ అని ఎవరు అన్నారు అని అంటే నేనే అని ప్రేరణ చెప్తుంది. విష్ణుప్రియకి నాగ్ సార్ పుణ్యశ్రీ నుంచి పతివ్రత అని అనడం వరకు వెళ్ళావు అని అనడం కరెక్ట్ అనిపించింది గైస్. ఏదో కొలాయి ఇంకా పైప్స్ దగ్గర కొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. మీ సంస్కారం ఏమైంది అని కరెక్ట్గా అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి చెప్తేనే వాళ్ళు అవి మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు గైస్. నెక్స్ట్ ఇప్పటి నుంచైనా ప్రేరణ ఇంకా విష్ణుప్రియ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుందని నేను అనుకుంటున్నాను గైస్. ఇంకా పృథ్వీరాజ్ విషయానికి వస్తే గేమ్ ఆడుతున్నావు కానీ గేమ్లో టంగ్ స్లిప్ అవుతున్నావు అని అనడం చాలా కరెక్ట్ పాయింట్ గైస్. నెక్స్ట్ మణికంఠకి వీడియో చూపించి ఒక ఆడపిల్ల డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే స్టేజ్కి తెప్పించుకున్నావు అని అనడం చాలా వ్యాలిడ్ పాయింట్ గైస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. సీ యూ.